హాయ్ వ్యూవర్స్, ఐఎమ్ డాక్టర్ కోలా. మరి టెట్ ఎగ్జామ్స్ రేపటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, ఎయిత్, నైన్త్, 11th. అదేవిధంగా మైనర్ మీడియా వాళ్ళు 19, 20 రోజు జరుగుతున్నాయి. మరి నేను అనుకుంటాను మీరు అందరు కూడా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నారు అనుకుంటున్నాను. చేసుకుని వాళ్ళు ఇమీడియట్గా చేసుకోండి. ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఏంటంటే మీ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మరి మీ హాల్ టికెట్లో మీ ఫోటో సరిగ్గా వచ్చిందా లేదా, మీ డీటెయిల్స్ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా? అదేవిధంగా మీ సెంటర్ ఎక్కడ ఉంది అన్నది కూడా చూసుకోండి. ఇది చాలా ముఖ్య అంశం. ఎందుకంటే మరి చాలా పెద్ద ఎత్తున మరి దాదాపు పేపర్ 1లో ఆహ్, 90,000 అబోవ్ రాస్తున్నారు కాబట్టి నంబర్ ఆఫ్ సెంటర్స్ ఎక్కువున్నాయి కాబట్టి మరి దూర ప్రాంతంలో కూడా పడ్డాయి. మరి ఎక్కడ సెంటర్ అన్నది కూడా చూసుకోవాలి. అదేవిధంగా మనం తీసుకున్నట్టయితే పేపర్ 2లో కూడా 1.2 అబోవ్ రాస్తున్నారు కాబట్టి సెంటర్స్ చాలా దూరం పడ్డాయి కాబట్టి మరి ఒక రోజు ముందే మీ యొక్క సెంటర్‌ని చూసుకొని రండి. అంతేకానీ రేపొద్దున డైరెక్ట్ ఎగ్జామ్‌కి వెళ్ళేటప్పుడు ఆహ్, జియో లొకేషన్ పెట్టుకొని వెళ్తామంటే చాలా ఇబ్బంది ఎదుర్కొంటారు. కాబట్టి ఒక్క ముఖ్య అంశం ఏంటిదంటే ఫస్ట్ మీరు హాల్ టికెట్ తీసుకోగానే మీ సెంటర్ చూసుకుంటారు. సెంటర్ ఎక్కడ ఉంది? దాని లొకేషన్ ఎక్కడ ఉందనేది ఒక రోజు ముందే మీరు ఐడెంటిఫై చేసుకుంటారు. వీలైతే వెళ్లి చూసి వస్తారు. ఎందుకంటే పొద్దున సెషన్ ఏదైతుందో 9-11:30, ఆఫ్టర్‌నూన్ సెషన్ ఏదైతుందో 2-4:30. సో, 120, 150 మినిట్స్‌కి 150 క్వెషన్స్. సో, మరి 9-11:30 సెషన్‌కి మీరు 7:30కి రిపోర్ట్ చేయాలి. 8:45కి గేట్ క్లోజ్ చేస్తారు. అదేవిధంగా 2-4:30 సెషన్‌కి మీరు 12:30కి రిపోర్ట్ చేయాలి. 1:45కి సెషన్ గేట్స్ క్లోజ్ చేస్తారు. ఒక్క నిమిషం లేట్ అని కూడా అలౌ చేయరు. మరి ఇంత సమయం ఎందుకంటే, మీరు వెళ్ళిన తర్వాత మీ యొక్క హాల్ టికెట్ చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత మీ యొక్క ఫోటో క్యాప్చర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీ ఐడెంటిఫికేషన్ చేయడాని కోసం మీ యొక్క డ్రైవింగ్ లైసెన్సా, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఇంకేమైనా గవర్నమెంట్ ఐడీస్ అవసరం ఉంటే అవి అవసరం ఉంటాయి, తీసుకెళ్ళాలి. అదేవిధంగా మీ థంబ్ ఇంప్రెషన్స్ తీసుకుంటారు. బయోమెట్రిక్ క్యాప్చర్ ఆఫ్ యువర్ వాట్ వి సే హ్మ్. మీ యొక్క ఫింగర్స్ తీసుకుంటారు. అయితే ఒకటి గమనించాల్సిన అంశం ఏంటిదంటే, మరి ఇవన్నీ చేయాలంటే సమయం పడుతుంది. ఎందుకంటే ఒక్కొక్క సెంటర్‌లో చాలామంది ఉంటారు. కాబట్టి 7:30 వెళ్తే 8:45 వరకు అంటే దాదాపు 1 అవర్ 15 మినిట్స్. ఆఫ్టర్‌నూన్ కూడా 12:30కి వెళ్తే 1:45 వరకు. అంటే 1 అవర్ 15 మినిట్స్ తీసుకుంటున్నారు. సో, మరి మీరు ముందు చేరినట్టయితే ఇవన్నీ తొందరగా అయిపోతాయి. మీరు ప్రశాంతంగా ఎగ్జామినేషన్ హాల్‌లో కూర్చుంటారు. ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే టైంకి మీకేమి ఇబ్బంది ఉండదు. అదేవిధంగా ఇంకా ముఖ్య అంశం ఏంటిదంటే ఎవరు కూడా మీ యొక్క వేళ్ళకి కానీ, చేతులకు కానీ, మెహందీ కానీ, ఇంక్ లాంటిది ఏం పెట్టుకోవద్దండి. బయోమెట్రిక్ మరి ఫింగర్స్ తీసినప్పుడు సెన్సర్స్ క్యాచ్ చేయవు, ఇబ్బందవుతాయి. అదేవిధంగా మీరు వెళ్ళేటప్పుడు ఒక పెన్, బ్లూ కలర్ ఆర్ బ్లాక్ కలర్ పెన్ తీసుకెళ్ళండి. ఎందుకంటే సైన్ చేయడానికి అవసరమవుతాయి. మీతో ఎలాంటి ఎలక్ట్రానిక్ డివైసెస్ తీసుకెళ్ళొద్దు. సెల్స్ కూడా తీసుకెళ్ళొద్దు. ఓకే. మీరు సెల్స్ అక్కడ పెట్టాలంటే ఒక్కొక్క దగ్గర లాకర్స్ ఉంటాయి. ఒక్కొక్క దగ్గర లాకర్ ఉండాలి. కాబట్టి ఈ అంశం కూడా చూసుకోండి. అదేవిధంగా మనం చూసినట్టయితే మరి మీరు వాచెస్ కూడా పెట్టుకోవద్దు. ఎందుకంటే వాచ్ మీకు టైమింగ్ కూడా మీ యొక్క సిస్టమ్ మీదనే కనిపిస్తూ ఉంటుంది. దీంతో పాటు మీరేం చేయండంటే ఒక 4 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా మీ దగ్గర పెట్టుకోండి. ఒకవేళ మీ హాల్ టికెట్ మీద ఏమన్నా బ్లర్‌గా ఉన్నట్టయితే ఈ ఫోటోస్ అక్కడ యూజ్ చేసి ఏమన్నా మనం ఆల్టర్‌నేటివ్‌గా ఇచ్చేయొచ్చు. అదేవిధంగా హాల్ టికెట్స్ ఒక 2 కాపీలు పెట్టుకోండి. ఏమైద్దంటే ఒక్కొక్కసారి మనం హాల్ టికెట్స్ సెంటర్‌లో తీసేసుకుంటా ఉంటాం. మళ్ళీ ఏమవుతదంటే మళ్ళీ డౌన్‌లోడ్ చేయాలంటే ఇబ్బందవుతుంది. లేదా మనం మర్చిపోతాము. మళ్ళీ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చినాక హాల్ టికెట్ కోసం వెతుక్కుంటాం. 2 లేదా 3 కాపీల హాల్ టికెట్ మనం పెట్టుకున్నట్టయితే రేపు పొద్దున మీకు ఏ ప్రాబ్లమ్ రాకుండా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ సూచనలు పాటించండి. అదేవిధంగా మీరు ఎగ్జామినేషన్ సెంటర్‌లో మరి మీ స సిస్టమ్ అలాట్ అయినంక సిస్టమ్ మీద కూర్చున్న తర్వాత ఇన్‌స్ట్రక్టర్స్ ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ
మీ యొక్క ఎగ్జామినేషన్ రాయడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఒకటి గమనించండి. మరి మీ సిస్టమ్‌లో ఏమన్నా ప్రాబ్లమ్ ఉన్నట్టయితే లేదా మీకు సిస్టమ్ నుంచి క్వెషన్ పేపర్ డౌన్‌లోడ్ కాకుండా అంటే ఇమ్మీడియేట్‌గా సెంటర్‌లో ఉండే ఇన్విజిలేటర్‌కి ఇమ్మీడియేట్‌గా చెప్పండి. ఓకే. మీరు హైరానా పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ సమయం కూడా ఎక్కువైనట్టయితే ఆ సమయం ఇక్కడ యాడ్ అవుతుంది. అంటే మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అప్పుడే అవుతుంది. అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళకి అంటే 40% అబోవ్ ఉన్న వాళ్ళకి స్క్రైబ్ ఉంటారు. అదేవిధంగా విజువల్లీ హ్యాండిక్యాప్డ్ 40% అబోవ్ ఉన్న వాళ్ళకి కూడా స్క్రైబ్ ఉంటారు. మరి మీరందరూ కూడా మరి మ ఈ ఏదైతే థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, ఎయిత్, నైన్త్, 11థ్ మరియు 19, 20 ఎగ్జామ్ ఏదైతే జరుగుతుందో టెట్‌ది మరి మీరందరూ కూడా బాగా రాస్తారని ఆశిస్తూ ఇవన్నీ కూడా ప్రికాషన్స్ అంటే ప్రైమరీ ప్రికాషన్స్. ఎందుకంటే లాస్ట్ మొమెంట్‌లో అక్కడికి పోయిన తర్వాత హడావుడి పడితే మనకు అన్నీ అవైలబుల్ ఉండవు. కాబట్టి దయచేసి మరి ఎగ్జామ్ కంటే ఒక రోజు ముందే ఈరోజు రేపు థర్డ్ అంటే ఈరోజు సెకండ్ నాడు చూసుకోండి. ఫోర్త్ అంటే థర్డ్ నాడు చూసుకోండి. ఇంకొకటి సెంటర్ ఐడెంటిఫికేషన్‌లో మీకు ఇబ్బంది ఎదురైతే ముందే ఏం చేయండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ రోజు పోయిన వాళ్ళకి ఎక్కడో ఒక కాడ సెంటర్ ఉంటుంది మీ ఫ్రెండ్స్‌కి. ఫోర్త్ రోజు మీకు అదే సెంటర్‌లో ఉంటే ఆ ఫ్రెండ్‌ని అడగండి. ఆ విధంగా మీరు ఒక సిస్టమాటిక్‌గా ఇవన్నీ చేసుకొని పోయినట్టయితే లాస్ట్ మినిట్‌లో హడావుడి కాదు. కాబట్టి మీకందరికి కూడా మరి రేపు స్టార్ట్ అయ్యే టెట్ ఎగ్జామ్‌కి ఆల్ ది బెస్ట్ చెప్తూ సైనింగ్ ఆఫ్ డాక్టర్ కోలా.